జీవం కలిగిన దేవాది దేవుడైన సర్వశక్తి కలిగిన యేసు యొక్క నామంలో మీ అందరికీ శుభవందనాలు. ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న క్రైస్తవ కుటుంబాలందరి మీద ప్రభు యొక్క హస్తం తోడై ఉండను గాక. మరొక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని స్థిరపరిచే దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ బానిసత్వం 434 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత మోషే నడిపించిన తర్వాత యెహోషువ నడిపించి వాళ్ళందరినీ స్థిరపరిచి 12 గోత్రాలకి స్థిరపరిచి ఎవరికి వాళ్ళకి తగిన ఆ యొక్క స్థలాన్ని కేటాయించి ఆ జనాంగాలందరికీ గోత్రాలకు తగిన ఆశీర్వాదాలతో నింపబడిన తర్వాత స్థిరపరచబడిన తర్వాత స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు తమ ఇష్టానుసారంగా బ్రతకడం కనబడుతుంది. అందుకే యెహోషువ 24వ అధ్యాయంలో వచ్చినట్లయితే మిమ్మల్ని యోర్దాను దాటించి ఎరుకో గోడల వైపు నడిపించి ఎరుకో గోడల్ని ఆ యొక్క స్తుతి ద్వారా విరగొట్టిన దైవం కలిగిన దేవుని విడిచిపెట్టి మీకు నచ్చినట్టు బ్రతుకుతున్నారు, మీకు నచ్చిన విధానంలో జీవితం నడిపించుకుంటున్నారు. అలాంటి సమయంలో చుట్టూ కూడా వాళ్ళు దేవుని యొక్క భయం నుంచి, దేవుని యొక్క వాక్యం నుంచి, దేవుని యొక్క కట్టల నుంచి వైదొలిగిపోయినప్పుడు యెహోషువ మాత్రం ఏం చెప్తాడు తెలుసా? ఒకసారి చదువుదాము. 24వ యెహోషువ గ్రంథము 15వ వచనం. బైబిల్ ఉంటే తెరిచి పట్టుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నని అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో మోరాయిన్లు దేశంలో మీరు నివసించున్నారో మీ దేవతలను సేవించురో నేను మిమ్మల్ని కోరుకోండి. మీరు ఎవరిని కోరుకున్నాను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని చెప్పాను. చూడండి, అక్కడ రాస్తాడు, మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని పూజిస్తారో, ఎవరిని నమ్ముకుంటే మీ ఇష్టం. కానీ యెహోషువ అంటాడు, మీ అండ్ మై హౌస్ విల్ సర్వ్ ద లార్డ్. మీ అండ్ మై హౌస్ హోల్డ్ విల్ సర్వ్ ద లార్డ్. నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా కుటుంబ వ్యవస్థ ప్రభువును తప్ప ఎవరిని సేవించం. ఈరోజు గుర్తుంచుకో, గమనించు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చుట్టూ పాపం జరుగుతుందా? నీ సంఘంలో చాలామంది వాక్యానికి విరోధంగా ఉన్నారా? నీ సంఘంలో చాలామంది తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారా? వాళ్ళు పట్టించుకో. నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని సేవించాలి. నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ప్రభుకి ఇష్టమైన పాత్రలుగా ఉండాలి. ఇక్కడ అదే అంటున్నారు, మీరు ఏ దేవుడిని సేవిస్తారు, ఏ దేవుడిని నమ్ముకుంటారు, ఏ దేవుని వైపు ఆనుకుంటారు, మీ ఇష్టం. కానీ మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన విడిచి తిరుగుతారా మీ ఇష్టం, ఆయన సేవిస్తారా మీ ఇష్టం. కానీ నేను నా కుటుంబం, మీ అండ్ మై హౌస్ హోల్డ్ విల్ సర్వ్ ద లార్డ్. నో డౌట్ అట్ ఆల్. ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను ఆయన్నే సేవిస్తాను, ఆయన్నే పూజిస్తాను, ఆయనకే మేము దాసోహం అయిపోతాం. ఈరోజు నువ్వు, నీ భర్త, నీ కుటుంబము, నీ బంధువులు ఎలా ఉన్నారు, నీ పితరులు ఎలా ఉన్నారు, నీ అత్తమామలు ఎలా ఉన్నారు, నీ భర్త తాలూకు వాళ్ళు ఎలా ఉన్నారు, భార్య, వాళ్ళందరిని వదిలే. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు ప్రభు కార్యాలు ఎన్నిసార్లు చూస్తుంటాం. మరి నువ్వు దేవుని సేవిస్తున్నావా? దేవునికి ఇష్టమైన పాత్రగా ఉంటున్నావా? నీకు పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లల్ని ఇచ్చాడే. నీకు అనారోగ్యం లేనప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడే. లేకపోతే నీ జీవితం, నీ కార్యం జరగదు అని చాలా నిరుత్సాహం వెళ్ళినప్పుడు దేవుడు ఆ గొప్ప కార్యాన్ని చేశాడు కదా, ఊహించలేని కార్యాలు చేశాడు కదా. మరి అవన్నిటిని విడిచిపెట్టి ఈరోజు లోకానుసారమైన వ్యక్తులుగా ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళందరూ ఏదైతే చేస్తున్నారు, నువ్వెందుకు అది చేస్తున్నావు? వాళ్ళందరూ కాదు. ప్రభు వాక్యం చెప్తుంది, యెహోషువలాగా నువ్వు, నీ కుటుంబము దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడండి ప్రియులారా. ఆయన సేవించు వారిని, ఆయన నామాన్ని నమ్ముకున్న వారిని, ఆయన సేవ చేయవారిని, ఆయన కొరకు బ్రతుకు వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు. ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు ప్రియులారా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా, మేము, మా కుటుంబాలు, మా పిల్లలు, మేము బ్రతికి ఉన్నంతకాలం నేను సేవించేవారిగా ఉండాలి, నీ నామాన్ని సన్నుతించేవారిగా ఉండడానికి సహాయం చేయి. దీవించి ఆశీర్వదించమని పేరు పేరు నీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.